हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। వాసుదేవ మననం మనం 8వ అధ్యాయంలో ఉన్నాం, అంతేనండి. అష్టమ వర్ణకం శరీరత్రయ విలక్షణం. అందులో జ్ఞానేంద్రియ విచారం చేస్తాం. మనందరికీ జ్ఞానేంద్రియాలంటే బాగా తెలుసు కదా. దేని వలన బహిర్ముఖమైనటువంటి జ్ఞానం ఏ ఇంద్రియాల వలన కలుగుతుందో వాటికి జ్ఞానేంద్రియాలని పేరు. అంటే వాటి శక్తి అంతా ఎటువైపు? బహిర్ముఖం వైపు. అంతే తప్ప అవి లోపలికి తిరిగితే అవి అశక్తములు. జ్ఞానేంద్రియములు అనేవి అంతర్ముఖంలో అశక్తం, ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. బహిర్ముఖంలో మాత్రం నిర్ధారణగా పనిచేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే మన చిన్నప్పుడు మాటలు నేర్చుకునేటప్పుడు పిల్లల్ని గమనించామనుకోండి, బాగా మొట్టమొదటి ఏది పనిచేస్తుంది? ముందు కన్ను, చూపు నిలుస్తుంది. ఆ తర్వాత శ్రోత్రేంద్రియం. అర్థమైందండి? ఆ వికాసం అంతా దేంతో? శ్రోత్రేంద్రియం. ముఖ్యంగా మాటలు నేర్చుకునేటప్పుడు ఈ శ్రోత్రేంద్రియం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. పిల్లవాడిని రోజుకి 2 గంటలు పక్క వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టామనుకోండి, మనకేదో పనుండి ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో జరిగేదంతా మాటలు ఎన్ని వాడు పోగు చేసుకోవాలో
అన్నీ పోగు చేసుకుని అవన్నీ వచ్చి ఎక్కడ చెప్తాడు? ఇక్కడ చెప్తాడు. ఇక్కడ నేర్చుకున్న మాటలు ఇక్కడ చెప్పచ్చు కదా, వాడు చెప్పడు. అక్కడ నేర్చుకున్న మాటలే ఇక్కడ చెప్తాడు. అంటే లోపల ఉన్న జీవుడికి ఎంత తెలివితేటలో ఆలోచించుకోండి. ఎందుకని రే ఈ మాటలు ఎవరు నేర్పారా నీకు అంటారు మీరు. గ్యారంటీగా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ సందర్భం వస్తుందండి. అంటే మీ జీవన శైలికి అమరనటువంటి మాటలు ఆ పిల్లవాడిలో వస్తాయి. కానీ అందరూ అలా నేర్చుకోరు. వాడి సంస్కారాన్ని బట్టి నేర్చుకుంటాడు. వాడిలో ఉత్తమ సంస్కారం ఉందనుకోండి, అధమ సంస్కారం మాటలు రమ్మంటే రావు. మధ్యమ సంస్కారం ఉందనుకోండి, ఉత్తమ సంస్కారం మాటలు రమ్మంటే రావు. అర్థమైందండి? కాబట్టి కేవలము సాంగత్య దోషం చేత పిల్లవాడు చెడిపోయాడని చెప్పడానికి వీలు కాదు. ఆ సాంగత్యానికి లోపలున్న సంస్కారం బలాన్ని ఇస్తుందన్నమాట. ఈ సంస్కారం ఆ సాంగత్యం కలిసి అతడిలో ప్రభావశీలంగా ప్రకటితమవుతుంది. తద్వారా వీపు దెబ్బలకు ఏడుస్తుంది. అంతేనా కదా? అక్కడ అనే అవాచ్యాలు నేర్చుకొచ్చి ఇక్కడ పలుకుతాడు అనుకోండి, మరి వాడిని ఆపాలంటే ఏం చేయాలి? తల్లి కొట్టలేదండి, పిల్లవాడిని కొట్టలేదు కదా పాపం. ఎందుకని? మార్దవం, మృదు స్వభావి. వెళ్ళి భర్తకు చెబుతుంది, చూడండి వీడు ఏమిటో వాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. అది పైగా అవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు? వచ్చే ముందు మాటలు నేర్పింది మన తల్లే కదా, ఆవిడ మీదే ప్రయోగిస్తాడు అన్ని. ఏమైపోతుంది అప్పుడు? ఆవిడకి దుఃఖం వస్తుంది. ఆవిడకి ఆ మాటలు విని ఏం చెయ్యలేక వెళ్ళి భర్తకు చెబుతుంది, వీడి సంగతి ఏదో చూడమని. సర్లే నేను చూస్తాను అంటాడు. వాడిని పిలుస్తాడు. అప్పుడేం చేస్తాడు వాడు? అక్కడ తల్లి ఏం అనలేదు కదా, కాబట్టి అది గొప్ప అనుకుంటాడు. గొప్ప అనుకుని అవే మాటలు తండ్రి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు గట్టిగా వీపు దెబ్బలకు ఏడుస్తుంది. అప్పుడు ఏమైంది వాడికి? ఓ ఇది తప్పు అని తెలిసింది. అదేనండి. కాబట్టి తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు ఇప్పుడు? తప్పేది, ఒప్పేది, ఏది హితం, ఏది అహితం, ఏది శుభం, ఏది అశుభం, ఏది ధర్మం, ఏది అధర్మం. ఈ విచక్షణా జ్ఞానం నేర్పేవాడు తండ్రి. అదేనండి. తండ్రి పాత్ర చాలా విలువైందండి. అంత సులభంగా మరొకరి చేత పోషించడానికి వీలు కానిది. అది సింగిల్ విమెన్ని చూస్తే తెలుస్తుంది. ఏ కారణం చేతో తండ్రి దూరం అయిపోతాడు. ఆ ఒక్కళ్ళే పెంచేటప్పుడు ఆ పిల్లల్ని ఆ తల్లి పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆవిడ 2 పాత్రలు వేయాలి, ఆవిడ వేయలేదు. చెయ్యి రాదు కదా కొట్టాలంటే పిల్లల్ని, వస్తుందా? రాదు. ఇంకా అప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతాడు. కాబట్టి జాగ్రత్తగా, కర్మానుభవ విశేషం అనుకోండి, చేయగలిగేది ఏమీ లేదు. అది ఆ జీవులలో ఇరుపక్షాలలో ఉంటుందన్నమాట. అందరూ పరిణామంలో భాగమే కదా. కాబట్టి ఏదేమైనా కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురి యొక్క సహాయం ఉండి పెరిగేటటువంటి వాడు ఉత్తమ సంస్కారంతో తీర్చిదిద్దబడతాడని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాగే శాస్త్రము, గురువు, ఈ 2 కూడా మానవ జీవితంలో చాలా అవసరం. శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. గురువు ఎటువంటి వాడై ఉండాలి? శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే ఏం చెప్పినా ప్రస్థానత్రయ ప్రమాణం తెలిసి చెప్పేవాడై ఉండాలి, వ్యతిరేకంగా చెప్పేవాడే ఉండకూడదు. అర్థమైందండి? నీకు నచ్చింది కదా, నచ్చేటట్లుగా చెబితే తప్ప శిష్యులు రారని, అన్నింటినీ వదిలేయచ్చు, ఏదైనా చేయవచ్చు అనేటటువంటి విధానంలో చెప్పేవాడు కాదు. ఉపనిషత్ ప్రామాణికమైనటువంటి పద్ధతిలోనే ఆచరణ, విచారణ ఉండాలి. అది శ్రోత్రియత అంటే. అందుకని సాధన పంచకంలో శంకర భగవత్పాదులు అంటారు, దుస్తర్కాత్ సువిరమ్యతాం అని. అంటే ఎటువంటి తర్కాన్ని మనం చేయకూడదయ్యా? దుస్తర్కం అంటే ఉపనిషత్తులకు భిన్నమైనటువంటి తర్కాన్ని మనం చేయకూడదు. సువిరమ్యత, బాగా దాన్ని వదిలిపెట్టాలి. ఎందుకనంటే మనం గనక అవాచ్యములు గనక నేర్చుకుంటే ఈ శ్రోత్రేంద్రియం ద్వారా కళలో కూడా అవాచ్యాలు వస్తాయి. వాటి ప్రభావం ఎంత బలంగా ఉంటుందయ్యా అంటే కళలో కూడా మీకు అదే భాష వస్తుంది. ఒకసారి మీ భాష చెడిపోతే దాన్ని సంస్కరించాలంటే చాలా కష్టం. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఏమంటారు, అంకురించేటప్పుడే దాన్ని తుంచేయాలన్నమాట. సరే, మొదటిది శ్రోత్రేంద్రియం. జ్ఞానేంద్రియాలలో మొట్టమొదటిది ఏంటండి? శ్రోత్రేంద్రియం. మనకి ఇంద్రియాలలో రెండు పనులు చేసే ఉంటాయండి, కర్మేంద్రియాల్లో, జ్ఞానేంద్రియాల్లో.
ఒకటేమిటి? నోరు. ఇది జిహ్వేంద్రియం. ఏకకాలంలో వాగీంద్రియం కూడా, అంటే రసనేంద్రియము వాగీంద్రియం కూడా 2 పనులు చేస్తుంది. ఇదే లోపలికి పంపించేది, బయటికి తెప్పించేది కూడా. అంతేనా కదా? మనమంతా మాటలన్నీ ఎదుటివాడి మీద ప్రయోగిస్తాం, ఆహారం అంతా లోపలికి వేస్తాం. కాబట్టి ఎట్టి ఆహారము అట్టి మనస్సు, ఎట్టి మనస్సు అట్టి భావము, ఎట్టి భావము అట్టి భాష. ఇది క్రమం. ఎట్టి ఆహారము అట్టి మనస్సు, ఎట్టి మనస్సు అట్టి భావము, ఎట్టి భావము అట్టి భాష, ఎట్టి భాషయో అట్టి ఆచారం. నీ ఆచారం తెలుసుకోవాలంటే నువ్వు మాట్లాడే విధానం తెలిసి చూస్తే చాలా అర్థమైపోతుంది. మన లెక్క అంతా, మన వెనకాల ఏమంతా, మన పరిస్థితి ఏంటి, మన ఆచారం ఏంటి తెలుసుకోవాలంటే ఆయన భాషను పరిగణలో తీసుకుంటే చాలు. ఇంకప్పుడు వేరే చెప్పక్కర్ల వెనకాలలాగా. కాబట్టి ఈ వరుస క్రమం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా సంస్కరించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడ సంస్కరించడం మొదలుపెట్టాము? ఆచారం దగ్గర మొదలుపెట్టాం. వెనక్కి, దీని తర్వాత దీని వెనకాల భాష, దాని వెనక భావం, దాని వెనక మనస్సు, దాని వెనక ఆహారం. ఆహారం కూడా అందుకని అడ్డించి సంస్కరించుకొస్తున్నాం. 2 పక్షాల్లో సంస్కరించాలన్నమాట. ఆహారం సాత్వికమై ఉండాలి, ఆచారం కూడా సాత్వికమే అయ్యి సదాచారమై ఉండాలి. అప్పుడు 2 పక్షాల్లో సంస్కరిస్తే పని సులభమైపోతుంది. సరే, శ్రోత్రేంద్రియం అనగా శబ్దంబులెలా దేని చేత గ్రహింపబడుతున్నవో అది శ్రోత్రేంద్రియం. ఈ శబ్దంబులు ఎన్ని విధములైన లౌకికమనియు వైదికమనియు 2 విధములు. ఇందు లౌకికం వెయ్యది అనిన ప్రాకృత రూపంబులైన 18 భాషలను లౌకికం, వైదికం వెయ్యది అనిన సంస్కృత రూపములకు వేదశాస్త్రాదులు వైదికం. లౌకికం ఎన్ని విధములనిన అనంత విధంబులు, వైదికం ఎన్ని విధములైన అదియు అనంత విధంబులు. ఇన్ని శబ్దములు దేని చేత గ్రహింపబడుతున్నవో అది శ్రోత్రేంద్రియం. ఈ శ్రోత్రేంద్రియము కర్ణ సష్కుల్య వచ్చిన్న అవచ్ఛిన్న నభోదేశంబును ఆశ్రయించుకొని ఉన్నది. ఆ నభోదేశమే శ్రోత్రేంద్రియమని చెప్పుదమనిన సుప్త మృత మూర్ఛిత శరీరంబుల యందుండి నభోదేశము చేత శబ్దంబులనీయును గ్రహింపబడవలేను కదా. అటుల గ్రహింపబడలేదు కాన ఆ నభోదేశ వ్యతిరిక్తమై శబ్దగ్రహణ శక్తి మత్తై సూక్ష్మమై ఒక వస్తువా నభోదేశంబును ఆశ్రయించుకొని ఉన్నది. దీనికి శ్రోత్రేంద్రియం అని పేరు. దానికి అధిష్టాన దేవత దిక్కు. ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన శ్రోత్రేంద్రియము శబ్దంబులనెల్లా గ్రహించుతుండును. అంతే. ఏం తెలిసిందండి ఇప్పుడు? నీకు వినబడాలి అంటే ఒక ఇయర్ డ్రమ్ ఉండాలా వద్దా? కర్ణభేరి ఒకటి ఉండాలి. కర్ణభేరి వెనకాల ఏముంది? అది ఆయన అడిగిన ప్రశ్న. అంతసేపు స్టోరీ ఏమిటంటే, ఏమంటే బయట కనబడే చెవేనా వినేది? ఈ చెవేనా వినేది? ఈ చెవి ఏం విందండి, ఇదేం ప్రయోజనం లేదు. ఇది ఓన్లీ గైడింగ్ ఫ్యాక్టర్, శబ్దాలని లోపలికి పంపించడానికి పనికి వస్తుంది. అందుకే మనం వినపడినప్పుడు ఏం చేస్తాం? ఇలా అంటాం. అంటే అప్పుడు ఏమైంది? అందులోంచి గైడింగ్ అనమాట, లోపలికి వెళతాయి అనమాట. అదే ఛానలైజ్ చేయడానికి పనికి వస్తుంది ఈ బయట ఉన్న చెవు. దీన్ని బాహ్య కర్ణం అంటారు. ఇది పనిచేయదు. సరే, దీనికి లోపల ఉంటుందండి. దీని లోపల ఆ కర్ణభేరి మోగుతూ ఉంటుందండి. ఒక డ్రమ్ కొడితే ఎలా మోగుతూ ఉంటుందో అలా ఈ శబ్దాలకు అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. దాని వెనుక ఇక్కడి నుంచి ఇక్కడికి శ్రోత్రేంద్రియ నాడి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ శ్రోత్రేంద్రియానికి సంబంధించినటువంటి బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది, న్యూరో సెంటర్. ఈ న్యూరో సెంటర్ నుంచి ఒక నాడి వచ్చి ఈ శ్రోత్రేంద్రియం కర్ణభేరి వెనకాల దాని ఎడ్జి ఉంటుందన్నమాట. ఈ కర్ణభేరి ఇట్లా మోగుతున్నప్పుడల్లా ఆ నాడికి తగులుతూ ఉంటుంది, ఆ ఎడ్జికి. ఆ తగిలినప్పుడల్లా ఆ శబ్దాలు ఆ శ్రోత్రేంద్రియ నాడి ద్వారా ఇక్కడికి చేరతాయి. ఎక్కడికి? ఈ బ్రెయిన్లో ఉన్న న్యూరో సెంటర్కి. ఈ న్యూరో సెంటర్లో ఈ శబ్దాలు మళ్ళీ డీకోడ్ చేయబడతాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వట్టి శబ్దాలేవి, అవి అక్షరాలు కావు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ శబ్దాలన్నీ అక్షరాలుగా మారినాయి, ఆ అక్షరాలన్నీ భావాలుగా మారినాయి, ఆ భావాలన్నీ మనసుగా మారింది. ఇలా లోపల ఆ పరిణామం అంతా జరిగేది ఇక్కడేం జరగదు. అర్థమైందండి? కానీ ఆ మధ్యలో స్పేస్ ఉండాలా వద్దా? నభోదేశం అంటే అర్థం ఏంటి? ఆకాశం. అర్థమైందండి? శబ్ద తన్మాత్ర ఎవరికి సంబంధించింది? ఆకాశానికి. మీ లోపల ఆకాశం ఉందా లేదా? చెవిలోనే ఉంది. మొదట ఆకాశం ఇక్కడే ఉంది. చెవుడు ఎలా వస్తుంది?
ఈ అమరికలో ఎక్కడ లోపించినా కూడా పోతుంది. ఆకాశం ఉంది కానీ అమరిక పోయింది. కర్ణభేరికి చిల్లి పడింది అనుకోండి, మీరు ఏదో తీద్దామనుకుని చెవిలో ఏదైనా వస్తువు పెట్టి తిప్పారనుకోండి, బాగా లోపలికి పోయి కర్ణభేరికి చిల్లి పడుతుంది. ఇంక ఇంతే సంగతులు. కర్ణభేరికి చిల్లి పడితే చేసేదేం లేదు, ఆపరేషన్ చేసినా రాదు అది. ఇంకా మధ్యలో ఏదో సుత్తి దాగలే రికాబని 3 చిన్న ఎముకలు ఉంటాయి, వాటి ద్వారా అలా యాక్షన్ రియాక్షన్ శబ్దం వెళుతూ ఉంటుంది అన్నమాట. అలా ఈ చెవిలో ఉన్న అమరిక అంతా కూడా ఓ పెద్ద విశేషమైన అమరిక, అతి సూక్ష్మమైనటువంటి అమరిక. ఆ ఎముకలు ఎంత ఉంటాయ్యా అంటే మీ వెంట్రుక అంత ఉంటాయి అంతే. ఆ వెంట్రుకంతా ఉన్నటువంటివి స్పందిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ స్పందించే ఆ వైబ్రేషన్ని బట్టి ఆ శబ్దం తీసుకోబడి డీకోడ్ చేయబడుతుంది. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అర్థమైందండి? ఇది మిగిలిన జీవులలో కంటే మానవుడిలో అత్యంత వికాసాన్ని పొందింది. అందుకే చెవుడున్న వాళ్ళకి మాటలు రావు. ముందు వాడికి చెవుడు వస్తుందండి, తర్వాతే మోగవాడు. అర్థమైందండి? ఇది సరిచే చాలామందికి ఇందులో ప్రాబ్లం ఉందనుకుని ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఇక్కడ చేయరు, అందుకని ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఈఎన్టీ మూడింటికి ఒకడే ఉంటాడు, అందుకని వేరు వేరు డాక్టర్ ఉన్నాడు. ముందు టెస్ట్ చేస్తాడు, ఇది బాగానే ఉందనుకోండి అప్పుడు ఇక్కడ చూస్తాడు. ఇది బాగలేదనుకోండి ఇది ఎంత ట్రై చేసినా రాదు, ఎందుకని వినపడదుగా. వినపడకపోతే డీకోడ్ చేయడం కుదరదు, వాడికి మాటలు రావు. సో అందుకని మానవుడిలో ఈ శ్రోత్రేంద్రియం అత్యంత వికాసాన్ని పొందిందట, మ్యాక్సిమం లెవెల్. అంటే సృష్టిలో ఇంద్రియ వికాసం ద్వారానే జీవులన్నీ వికాసం పొందినాయి. ఉదాహరణ చెప్తా. ఒక జలచరం శబ్దానికి స్పందిస్తుందా లేదా? ఒక దానికంటే ఉభయచరం అంటే ఏమిటి, ఆ నీళ్ళలోనూ బయట నేల మీద ఉండేది, అది కూడా స్పందిస్తుంది. భూచరాలు వికాసం పెరిగిపోయిందండి. ఒక లేడీ ఎక్కడో మైలు దూరం అవతల సింహ గర్జన వింటుందండి, మైలు దూరం అవతల, మనకు వినపడదు కానీ లేడీకి వినపడుతుంది, పరిగెడుతుంది. ఎంత వేగంగా పరిగెడుతుందంటే గుండె ఆగిపడదు, వేగంగా పరిగెడుతుంది ప్రాణభయం చేత. ఇంతగా అది రాలేదు, అది వచ్చేస్తుందని, మీద పడిపోతుందని, ప్రాణం పోతుందని భావించేస్తుంది. కాబట్టి భయానికి కూడా ఈ శ్రోత్రేంద్రియం కొన్ని జీవులలో కారణం. భ్రమర కీటక న్యాయం ఆధారపడిందే శ్రోత్రేంద్రియం మీద. అంటే శ్రద్ధగా శ్రవణం గనక నువ్వు చేసినట్లయితే, ఈ ఒక్క శ్రోత్రేంద్రియాన్నే కనుక నువ్వు సాధనగా మార్చుకున్నట్లయితే గ్యారంటీగా నువ్వు తరిస్తావు. అది జ్ఞానేంద్రియమే. కానీ దాన్ని గనక భ్రమర కీటక న్యాయంగా గనక నువ్వు వాడుకోగలిగిన నాడు ఈ ఒక్క ఇంద్రియమే చాలట తరించడానికి, మిగిలిన అవసరం లేదు అసలు. కానీ ఆ స్థాయికి మనం వాడుకుంటున్నామా అంటే అవసరం లేని శబ్దాలను వినకూడదు, అవసరమైనవి బాగా వినాలి. ఆ గ్రిప్పు మనకి దీని మీద అంటారా? చెవుకి చెప్పి నువ్వు వినమాక ఇప్పుడు అంటే వినకుండా ఉంటుందంటారా? ఇవి బాగా విను అంటే విడుతుంటారా? మన స్వాధీనంలో ఉందంటారా అసలు చెవు? ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఎప్పుడు తెలుస్తుంది మీకు? బాగా జపం చేస్తున్నారండి, ఏదో ధ్యానం చేస్తున్నారండి, అప్పుడు బయట ఎక్కడో అరిచినటువంటి పక్షి అరుపు కూడా వినపడుతుంది మీకు. అర్ధరాత్రి ధ్యానం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. బయట చిమ్మెట్లు అరుస్తూ ఉంటాయి, అవి కూడా వినపడతాయి. ఎక్కడో చిమ్మెట అరుస్తూ ఉంటుంది. అంత చిన్న శబ్దం మీకు పగలు వినపడాలని వినపడదు. పక్షులు పగలు కూడా అరుస్తాయి కానీ వినపడదు. అదే అర్ధరాత్రి మీకు బాగా వినపడదు. ఎందుకనండి? అంతటా సైలెన్స్ ఉందట. అప్పుడు లోపల ఉందా బయట ఉందా సైలెన్సు? నిశ్శబ్దమే భజన. లోపల సైలెన్స్ కనుక ఉంటే బయట శబ్దాలు వినపడవు. లోపల సైలెన్స్ కనుక ఉంటే బయట శబ్దాలు ఏవి వినపడవు. దాన్ని నిర్బీజ సమాధి అంటారు. మీరు ఏదైనా సాధన చేసేటప్పుడు బయట శబ్దగ్రహణం కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే, అంతర్ముఖంలో మీరు నిలబడి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? నిర్బీజ సమాధి. వినపడుతున్నాయి అనుకోండి అప్పుడు సబీజ సమాధి. అర్థమైందండి? బహిర్ముఖంలో ఉండి దాన్ని అనుభవించారు, అప్పుడు బహిర్ముఖంలో ఉన్నటువంటి సబీజ నిర్బీజ సమాధులు. అదే లోపలికి తిరిగి ఉన్నారు అప్పుడేమిటి? అంతర సబీజ సమాధి, అంతర నిర్బీజ సమాధి. అర్థమైందా? సరే, ఆ విన్న శబ్దం చేత
సంకల్ప వికల్పాలు కలిగినాయి. అప్పుడు బహిర్ముఖ సవికల్ప సబీజ సమాధి. అదే లోపల ఉన్నారు, అప్పుడు అంతర్ముఖ సవికల్ప సబీజ సమాధి. ఎందుకని? అబ్బా, ఇంత అరణ్యంలోకి వచ్చినా కూడా ఈ అరుపు పోలేదురా బాబు. ఎక్కడి నుంచి వినపడుతుందంటే వాళ్ళ ఇంటో కుక్క అరుస్తుంది. అక్కడ హైదరాబాదులో వాళ్ళ ఇంటో అరిచిన కుక్క అరుపు ఎక్కడ వినపడింది? ఇప్పుడు వేదనగర్లో గాఢ ధ్యానంలో అర్ధరాత్రి 3ంటికి వినపడింది. అలా ఎలా వినపడుతుంది? వినపడుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళావు? అంతర్ముఖంలో మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరి చుట్టూ తిరుగుతోంది? ఇల్లు తలుపేసేసేమన్నాయి, తాళం కూడా వేసిన వాళ్ళు హాయిగా పడుకున్నారు. వాళ్ళ కుక్క అరుస్తోంది. వాళ్ళు ఎవరో నిద్రపోతున్న వాళ్ళు పెట్టుకోవటంలే. మనసు దాని యందు లగ్నమై ఉన్నది. ఏమైపోయింది? ఇప్పుడు హైదరాబాద్లో ఇంటో ఉన్న కుక్క అరిస్తే 1500 కిలోమీటర్ అవతల ఈవిడికి వినపడింది. అంటే ఈ శ్రోత్రేంద్రియ యొక్క బలం ఎంత అంటే అంత సూక్ష్మంగా పనిచేయగలదు, ఇది తెలుసుకోగలదు. అర్థమైందండి? ఎవరైనా మీ రూమ్లో నిద్రపోతూ మిమ్మల్ని పిలిచారనుకోండి, నిద్రపోతూ, మీకు తెలుస్తుంటారో తెలియదంటారా? వాళ్ళు నిద్రపోతున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఇక్కడ మెలకువలో మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు. అప్పుడు మీకు తెలిసే అవకాశం ఉందా లేదా? ఎలా? అంతర్ముఖ సవికల్ప సబీజ సమాధి. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఏనుగు పిలిస్తే విష్ణువు ఎలా వచ్చాడు? ఇలా పిలిచాడు. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే శ్రమం బయ్యడిన్ అని పిలిచాడు. మరి పరిగెట్టుకు వచ్చాడా లేదా? ఎలా వచ్చాడు? ఇది తెలిస్తే తెలుస్తుంది. అలా ఏం రాడు, అంతా మీకు కట్టు కథలు. అది అదే ఆ సవికల్పం తెలుసుకునే దశలో లేడు, పూర్తిగా లోపలికి తిరిగిపోయాడు. అప్పుడు నిర్వికల్పం. అంతర నిర్వికల్ప నిర్బీజ సమాధి. సబీజ సమాధి ఉన్నది అక్కడ. ఎందుకని? వినపడితేగా వినపడదు. అప్పుడు ఇక నిర్వికల్పంలోకి తిరిగితే వినపడదు. ఇక అర్థమైందండి? అంతర నిర్వికల్ప నిర్బీజ సమాధి. వీటిని యోగ సమాధులు అని పేరు. వీటికి ఏమని పేరండి? యోగం ద్వారా వస్తాయన్నమాట. అంటే జపం, ధ్యానం, సమాధి, యోగ పద్ధతిగా అంటే ప్రాణ మనస్సులతో వీటిని సాధించవచ్చు. సరే, ఇందులో ముఖ్యమైనది ఏది? ఇప్పుడు శ్రోత్రేంద్రియం. కాబట్టి ఈ శ్రోత్రేంద్రియం యొక్క అధిష్టాన దేవత ఎవరు? దిక్కు. ఏ దిక్కు నుంచి వినపడుతుందో గ్రహిస్తాడు. అర్థమైందండి? పూర్వం మనం ఏం చేసేవాళ్ళం? టీవీ పైన యాంటనా తిప్పాలా వద్దా? ఎటు తిప్పాలి? వైపు తిప్పాలి, అంతే. తెలుసా మీకు? బ్లాక్ అండ్ వైట్ టీవీ కొత్తల్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? పైకెక్కి ఒరే తిప్పరా నాయన, కనపడలేదురా బాబు, వినపడలేదురా, కనపడుతుంది వినపడలేదురా, ఫైన్ ట్యూన్ చేయాలన్నమాట. అంటే కొద్దిగా తిప్పరా, కొద్దిగా తిప్పు, రైట్ రైట్ రైట్, కొద్దిగా లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. దిక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దేవతలకు ట్యూన్ అవ్వాలంటే ఆ దేవతలందరూ ఎక్కడుంటారు? దిగ్దేవతలు. వాళ్ళందరూ ఎవరండి? అష్టదిక్పాలకులు అంటారు కదా. కాబట్టి దేవతలకు ట్యూన్ అవ్వాలంటే ఈ దిక్కు తెలియాలి. అర్థమైందండి? అది సరే, ఒకటైపోయింది. త్వగింద్రియం అనగా అంటే మీకు ఎలా తెలియాలంటే ఆ ఇంద్రియాన్ని సాధనగా మార్చుకోవడం ఎలాగా, సిద్ధిగా మార్చుకోవడం ఎలాగా, స్థూలంలో ఎలాగా, సూక్ష్మంలో ఎలాగా, జ్ఞానానికి అది ఎలా ఉపయోగపడుతుంది అంత వివరంగా తెలియాలన్నమాట. అదంతా అక్కడ ఉండకపోవచ్చు. అర్థమైందండి? అదంతా పుస్తకంలో రాయాలంటే 1000 పేజీలైనా సరిపోదు. త్వగింద్రియం అనగా స్పర్శంబులన్నీయు దేని చేత గ్రహింపబడుతున్నవో అది త్వగింద్రియం. ఆ స్పర్శంబులు ఎన్ని విధములైన శీతమనియు, ఉష్ణమనియు, శీతోష్ణమనియు, మృదువనియు, కఠినమనియు 5 విధములు. అందులో ఒక్కొక్కటి అనంత విధములు. ఈ స్పర్శంబులనియు దేని చేత గ్రహింపబడుతున్నవో అది త్వగింద్రియము. ఈ త్వగింద్రియము త్వక్కును సర్వత్ర వ్యాపించుకొని ఉన్నది. అదే త్వగింద్రియమని చెబుదామనిన సుప్త మృత మూర్ఛిత శరీరంబుల ఎందుండేది త్వక్కు చేతను స్పర్శంబులనియు గ్రహింపబడవలయను. అటులా గ్రహింపబడలేదు కనుక ఆ త్వగ్వ్యతిరిక్తమైన స్పర్శగ్రహణ శక్తిమత్తై సూక్ష్మ యొక్క వస్తువు ఆ త్వక్కును ఆశ్రయించుకొని ఉన్నది. దానికి అధిష్టాన దేవత వాయువు.
ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపించబడిన త్వగింద్రియము స్పర్శంబులనన్నింటినీ గ్రహించుచుండును. మనం ఇక్కడ సుప్త, మృత, మూర్ఛిత ఈ 3 అవస్థలలో ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. సుప్త అంటే గాఢ నిద్ర, వట్టి నిద్ర కాదు, అది గాఢ నిద్ర. మృత అంటే వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మూర్ఛ అంటే స్పృహ లేదు. స్పృహ లేనటువంటి స్థితిలో కూడా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. సరే, ఎప్పుడూ పనిచేస్తాయా అంటే ఎప్పుడూ పనిచేయమని చెప్తున్నాడు. సరే, త్వగింద్రియం మనకందరికీ తెలిసిందే, స్పర్శేంద్రియం. ఈ స్పర్శేంద్రియం యొక్క సుఖం ద్వారానే ఈ సృష్టి అంతా పనిచేస్తుంది. ఈ స్పర్శేంద్రియం యొక్క సుఖం ద్వారానే సృష్టి పనిచేస్తుంది. అర్థమైందండి? అంత బలమైనటువంటిది ఈ స్పర్శేంద్రియం. శ్రోత్రేంద్రియము కేవలము ఆకాశ గుణకం, దానికి ఒక్క లక్షణమే ఉంది. శ్రోత్రేంద్రియం నుంచి మనం స్పర్శేంద్రియానికి వచ్చేటప్పటికి 2 వచ్చేసినాయి. ఆకాశం యొక్క లక్షణం, వాయువు యొక్క లక్షణం, 2 కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ అంటే వెళ్ళే కొద్దీ వాటి యొక్క బలం పెరిగిపోతూ ఉంటుంది. వాటి బలం పెరిగే కొద్దీ మనం స్వాధీనపరచుకోవాలి అంటే సాధన బలంగా చేయాలా, బలహీనంగా చేయాలి? ఈ స్పర్శేంద్రియాన్ని మనం స్వాధీనపరచుకోవాలి అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. అర్థమైందండి? అంటే ఏం చేయాలి? ఇది బలహీనంగా ఉందండి ఒక ఆయనకి, అప్పుడు ఏం చేయాలి? బలహీనత ఈ ఇంద్రియాల్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు. శ్రోత్రేంద్రియంలో బలహీనత ఉంటే ఎవరి గురించి అయినా విమర్శలు చెబుతూ ఉంటే ఆనందంగా వినాలనిపిస్తుంది. ఆయన గురించి చెప్తే మాత్రం వినాలనిపిస్తుంది. ఆయన గురించి ప్రశంస అయితే కొద్దిగా చెప్పవయ్యా, బాగుంది, కర్ణపేయముగా ఉన్నది. అది శ్రోత్రేంద్రియం యొక్క బలహీనత. అర్థమైందండి? మరి త్వగింద్రియమో, మీ త్వగింద్రియం వ్యవహారం చూడాలంటే బట్టల షాపుకి, పరుపుల షాపుకి లేదా సోఫాల షాపుకి వెళ్ళినప్పుడు చూడాలి. అంతేనా కాదా? ఎన్నిట్లో కూర్చొని లేవాలి, దేలది ఎప్పటికి. మా ఇంట్లో సోఫా కొంటాను, నన్ను పట్టుకెళ్ళారు. అక్కడ ఎన్నో 25 సోఫాలు పాపం వాడు ఏదో పెట్టాడు. కొనండి అన్నారు. సరే, ఏదైతే ఏమో అన్ని సోఫాలు బాగానే ఉన్నాయి కదా, ఏదో ఒకటి కొనుక్కోండి అన్న. వదిలేయచ్చు కదా, మీరు కూర్చొని చూడండి అన్నాడు వాడు. మా సరువు ఇక గొడవ. వెళ్ళిన వాళ్ళని 4. ఈ 4 4 పాతికల మీద సోఫాల మీద కూర్చుంటే ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి? 4 పాతికలు 100 కాంబినేషన్లు వచ్చినాయి. ఒకడు అది బాగుందంటాడు, ఒకడు ఇది బాగుందంటాడు, ఒకడు అది బాగుందంటాడు, ఒకడు ఇది కృష్ణ ఏమిట్రా బాగు? బాగుంది, ఇది బాగుంది. అన్నిటికీ నువ్వు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏమిటి? బాగుంది, అంతే కదా. వేరే ఏమైనా చెప్తావా? లేదు కదా. వాడిని అడిగాం, ఏమన్నా అన్నీ ఒకటేనండి బాబు, మీరు ఊరికే 100 సార్లు లేచి కూర్చొని ఊరికే టైం వేస్ట్, ఏదో డిసైడ్ చేయండి అంటాడు వాడు. ఇంతేనా కదా? కనీసం 4 షాపులైనా చూడకుండా సోఫా కొనేది లేదు, అంతే. అప్పుడేమైంది? ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి? ఇప్పుడు 4 షాపులకు వెళితే 400 కాంబినేషన్లు వస్తాయి కదా. ఇప్పుడు మైండ్ బాగా తేలుతుందంటారు, తేలుతుంటారు. 400 కాంబినేషన్లో సోఫా తేల్చాలి. ఇప్పుడు ఎప్పటికన్నా తేలుతుందా? ఈ రోజుకి తేలదు. కానీ ఇంటికి వెళ్ళిపోదాం పదండి, ఇంటికి వెళ్ళిపోయి. ఎందుకని? మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ స్పర్శేంద్రియంలో పెద్ద చిక్కిదే. అర్థమైందండి? పిల్లలకి ఇది తెలుసుకోవడం కోసమని హ్యాండ్ చిన్నపిల్లలకండి బాల్ ఇవ్వడం, అలాగే సాఫ్ట్ టాయ్స్ ఇవ్వడం, అలాగే చెక్క బొమ్మలు ఇవ్వడం, ఇవేవో ఇస్తాం. సో స్పర్శేంద్రియం యొక్క విషయం తెలుసుకోవడం కోసం. అసలు తల్లిని గుర్తించేదే ఈ స్పర్శ ద్వారా. మాతృస్పర్శ ప్రాథమికంగా పనిచేసి దాంతో పనిచేస్తుంది. కాబట్టి స్పర్శేంద్రియం మనలో బలంగా ఉందా లేదా అంటే అబ్బో జీవితం అంతా ఉంటుంది. అర్థమైందండి? ఐసీయూలో సుఖంగా ఉంటుందా ఉండదా? ఐసీయూలో సుఖంగా ఉండదా? ఉన్న వాళ్ళని అడగాలట, ఉండని వాళ్ళని అడిగితే తెలియదు. చూసే వాళ్ళని అడిగితే బాగానే ఉందంటాడట. అందులో ఉన్నవాడికి తెలుసు. అర్థమైందండి? ఎందుకని? హాయిగా ఏసీ ఉంటుంది, హాయిగా మెత్తటి బెడ్ ఉంటుంది. బెడ్ మీద నేను లేపాల్సిన పని కూడా లేదు. ఇలా తిప్పితే బెడ్ పైకి లేస్తుంది, తిప్పితే కిందకు దిగుతుంది. అన్నీ మంచంలోనే, అసలు లేవాల్సిన పని లేదు.
అన్నీ మంచంలోనంటే ఎంత సుఖం అండి అది. కానీ మరి అది ఒప్పుకుంటున్నామా మరి మనం? కానీ ఏమండి, అది వేరే విషయం, అది వేరే విషయం. సో అది కూడా స్పర్శ సుఖంలో భాగమే. ఉచితే నొప్పి తెలియడం కూడా ఏంటిది, అది కూడా స్పర్శలో భాగమే కదా. సో అందుకని మానవ జీవితం అంతా జనన నుంచి మరణం దాకా ఈ స్పర్శ సుఖం బలంగా వ్యాపించి ఉందండి. ఇది ఎంతకాలం పనిచేస్తుంది అయ్యా? నువ్వు ఇది ఎంతకాలం నీకు ఉపయోగపడుతుంది? వాయు ప్రసారం ఉన్నంతకాలం పనిచేస్తుంది. అంటే తల్లి గర్భంలో 7వ నెల నుంచి వాయు ప్రసారం ఉంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఈ స్పర్శ జ్ఞానం పనిచేస్తుంది. అర్థమైందండి? డాక్టర్ గారు వచ్చి మనల్ని ఎలా లేపుతాడు? బెడ్ మీద పడుకుంటే ఎలా కొడతాడు? తెలివి ఉంటే అంటావు కదా, లేదనుకో ఓ పిన్ పట్టుకొస్తాడండి, ఆ పిన్తో టెస్ట్ చేస్తారు. లాభం లేదమ్మా అంటాడు. ఎన్నో విషయాలు దీంతో. ఈ స్పర్శేంద్రియం చాలా చాలా విలువైందండి. ఈ ఒక్కటి ఒలి చేస్తే మనకి 1 గంటలో 1,00,000 వ్యాధులు వస్తాయి. అన్ని ఆర్గానిజమ్స్, బయట ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ ఆ క్రిమి కీటకాదులు సూక్ష్మజీవుల చేత మనం ప్రభావితం కాకుండా కాపాడే రక్షణ కవచం ఇదే. ఈ పైన ఈ ఒక్కటి ఒలిచేస్తే లోపల తెల్లగా ఉంటుంది కదా, మీరు చూసుకోండి, దెబ్బ తగిలిన లోపల తెల్లగా ఉంటుందండి. ఆ తెల్లగా ఉన్న పొర కనుక ఎక్స్పోజ్ అయిందంటే మొత్తం మన శరీరంలోకి వచ్చేస్తాయని, వాటికి ఆహారంగా మనం తయారవుతాం. మీరు బయట ఈ రకమైన వ్యవహారం చేసేవాళ్ళు, తినేవాళ్ళు ఉంటారు, అక్కడ అన్నీ ఒలిచేసి వేలాడ కడతాడు చూడండి. వాటి నిండా అన్నీ ఆక్రమిస్తాయి. దాని లోపల ఆల్రెడీ డీజనరేటివ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకని పైన వదిలిచేస్తాడు కదా, ఈ సూక్ష్మక్రిములన్నీ అందులో చేరిపోయి దాన్ని ఆహారంగా భుజించేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని తెచ్చి మనం ఆహారంగా తింటాం. అర్థమైందండి? మరి ఇప్పుడు ఆలోచిస్తే ఉచ్చమా, మధ్యమమా, నైత్యమా? అందుకని దాని పేరు అలా పెట్టవలసి వచ్చింది అంతే. కర్మని బట్టి దానికి పేరు పెట్టవలసి వచ్చింది అంతే. సరే, ఓకే. జాగ్రత్తగా గమనిస్తే ఈ స్పర్శ అనేటటువంటి బలహీనతను పోగొట్టుకోవాలి అంటే ఒక సాధన ఉంది. ఏమిటయ్యా అంటే, చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేయాలి, ఎండాకాలంలో వేడి నీళ్ళ స్నానం చేయాలి. ఎండాకాలంలో వేడి నీళ్ళు చేయాలి, చలికాలంలో చన్నీళ్ళు చేయాలి. అప్పుడు ఆ శీతోష్ణాలకి స్పందించే లక్షణం పోతుంది అన్నమాట. అర్థమైందా? ఇలా ఫ్యాన్లు వేసుకోకుండా ఉండాలి, ఏసీలు వేసుకోకుండా, ఫ్యాన్లు వేసుకోకుండా కొంతకాలం జీవిస్తే అప్పుడు అది అలవాటైపోతుంది శరీరానికి. లేకపోతే ఉండలేవుగా. మెయిన్ సమస్య మీకు దీంట్లో వినకుండా కూడా ఉండలేరేమో కానీ ఈ స్పర్శ యొక్క ప్రభావం లేకుండా మీరు ఉండలేరండి. బలహీనత దీంతోనే మొదలు. అర్థమైందండి? ఉండలేను అన్న గొడవ దీంతో మొదలు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఆఖరికి స్త్రీ పురుష సంయోగం, పరపరాగ సంపర్కం, వృక్షాలలో కూడా అది స్పర్శే. స్త్రీ పురుష సంయోగం కూడా ఈ స్పర్శకు సంబంధించింది. అంతా దీని కిందకే వచ్చేస్తుంది. అందుకే ఈ ఒక్క ఇంద్రియం కనుక లేకపోతే సృష్టి సంవిధానమే ఉండదు అసలు. అంత బలమైన ఇంద్రియం కాబట్టి దీని యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఇది పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్వం ఋషులు ఎక్కడో అరణ్యాల్లో తపస్సు చేస్తే మెళ్ళో పాములు బాగుతాయి, పుట్టలు మెలిచిపోతాయి. మరి వాళ్ళకి స్పర్శేంద్రియం పనిచేయదా? ఎలాగా? వాయు ప్రసారం లేదు అంటే ఎక్కడున్నాడు వాడు ఇప్పుడు? అంతరకుంభకం. ఈ అంతరకుంభకం, కేవల కుంభకంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి పనిచేయదుగా. వాయు ప్రసారం ఆగిపోతుంది. ఆగిపోతుందంటే పరిమితం అయిపోతుంది, పూర్తిగా ఆగిపోదు. పూర్తిగా ఆగిపోతే శరీరం పడిపోతుంది. అందుకని అలా ఎవరైతే అంతర్కుంభకం, కేవల కుంభక స్థితిలో ఉంటారో వాళ్ళు దీన్ని అధిగమించగలుగుతారు. చక్షురింద్రియం అనగా సమస్త రూపంబులను దేని చేత గ్రహింపబడుతున్నవో అది చక్షురింద్రియం. ఆ రూపంబులు ఎన్ని విధంబులైన తెలుపు, నలుపు, ఎరుపు, పచ్చ, ఆకుపచ్చ, శబలము, హ్రస్వము, దీర్ఘము, స్థూలము, సూక్ష్మం అని 10 విధంబులు.
అందులో ఒకటొకటి అనేక విధములు. ఇన్ని రూపములు దేని చేత గ్రహింపబడుతున్నవో అది చక్షురింద్రియం. ఈ చక్షురింద్రియము కంటి నల్లగుడ్డును ఆశ్రయించుకుని ఉన్నది. ఆ నల్లగుడ్డే చక్షురింద్రియం అని చెప్పదామనినా సుప్త మృత మూర్ఛిత శరీరముల యందుండు నల్లగుడ్డు చేత రూపములు గ్రహింపబడవలే, అటులా గ్రహింపబడుటలేదు. నల్లగుడ్డునకు వేరై రూపగ్రహణ శక్తిమత్తై సూక్ష్మై ఒక వస్తువు ఆ నల్లగుడ్డును ఆశ్రయించుకుని ఉన్నది. దానికి చక్షురింద్రియం అని పేరు. సూర్యుడు అధిష్టాన దేవత. ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన చక్షురింద్రియము రూపములన్నింటినీ గ్రహించుతున్నది. మనకు తెలిసిందేగా, ఇది బాగా తెలిసింది మనకు. అన్నిటికంటే బాగా తెలిసింది ఏమిటంటే ఇదే. ఆకర్షణలోకెల్లా ఎక్కువ ఆకర్షణ దేనికి ఉంది అంటే ఈ రూపం. చక్షురింద్రియానికి ఆకర్షణ ఎక్కువ. అంటే మనస్సులో 75% భాగాన్ని ఈ చక్షురింద్రియం పనిచేస్తుంది. అంటే నీ మనసు యొక్క శక్తి 75% కళ్ళ ద్వారా ఖర్చు అవుతుంది, మానసిక శక్తి. కాబట్టి కళ్ళు మూసుకోవడం ఎవరికైతే వస్తుందో వాడు 75% మానసిక శక్తిని నిలబెట్టుకున్నటువంటి వాడు అవుతున్నాడు. అర్థమవుతుందండి. అందుకని మిమ్మల్ని అందరినీ జపం కళ్ళు మూసుకొని చేయమని, ధ్యానం కళ్ళు మూసుకొని చేయమని, జపమే ధ్యానం అవ్వాలని, ధ్యానమే సమాధి అవ్వాలని చెప్తూ ఉంటాం. అయితే కళ్ళు మూసుకుని ధ్యానం అనే పేరు మీద నిద్రపోయారు అనుకోండి, అది ప్రమాదం. గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిద్రపోకూడదు. నిద్రపోతే అడు తిరిగిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఈ కళ్ళతో వ్యవహారం ఇదో తగాదా ఉందన్నమాట. ఏమిటంటే దృశ్యాలు చూస్తున్నంతసేపు పనిచేస్తుంటుందండి. ఆ దృశ్యం చూడలేదనుకోండి కన్నుకి అర్థమైపోతుంది. ఇప్పుడు నీతో పని లేదు అంటుంది. అనగానే అయిపోతుంది. అంతే సంగతి. రెప్పపాట్లు అయిపోతుంది ఇది. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకర్షణ అంతా దీందే. ఏదైనా సరే వావ్ అనిపించాలంటే దీని చేత అనిపించవచ్చు. మిగిలిన వాటితో కొద్దిగా కష్టం. దీనికి 3 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఏమేమింటున్నాయి అవి? ఆకాశము, వాయువు, అగ్ని. అర్థమైందండి? వాయువు తర్వాత అగ్నేనా? అగ్నే. సూర్యుడు కదా, సూర్యుడు అధిష్టాన దేవత. కాబట్టి త్రాటక ధ్యానం ఎవరి మీద చేయాలి? ఇప్పుడు ఆయన మీద ఇది. అధిష్టాన దేవతను మీద కానీ మనం ధ్యానం పెట్టినట్టయితే, ఆయన అనుగ్రహాన్ని సంపాదించినట్లయితే మనం దాన్ని అధిగమించేయవచ్చు. అందుకని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నిద్ర వచ్చేవాడికి కళ్ళు తెరుచుకుని ధ్యానం చేయమని, అప్పుడు ఆ నిద్ర రాదుగా. అర్థమైందండి? త్రాటక ధ్యానం చేయడం ద్వారా ఏ దృశ్యం తన్నశ్యమని నిరూపితమైపోతుంది. ఎలాగా? అలా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాడు, కళ్ళ ముందున్న దృశ్యం అంతర్హితం అయిపోతుంది, కరిగిపోతుంది, ఏం కనపడదు, బ్లాంక్ స్క్రీన్ అంతే. ఎలాగైతే ఏమంటారు దాన్ని? కంటి మీద ఏదో పొర వస్తుంది, క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ వచ్చిన వ్యక్తికి ఏమీ కనపడకుండా తెల్లగా అయిపోతుందో అలాగా త్రాటక ధ్యానం చేసేవాడికి అంతా తెల్లగా అయిపోతుంది. అక్కడేం కనపడదు ఇక, ఫ్లాట్గా. దాని అర్థం క్యాట్రాక్ట్ వచ్చిందని కాదు, అది అర్థమైందా? తాత్కాలికంగా, తత్కాలవత్. ఏమండి? దీని వెనకాల ఆప్టిక్ నర్వ్ ఉంటుందండి. అంటే రెటీనా వెనకాల ఏముంటుందంటే ఆప్టిక్ నర్వ్ ఉంటుంది. ముందు లెన్స్ ఉంటుంది, తర్వాత రెటీనా ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్టిక్ నర్వ్ ద్వారా ఇక్కడికి వెళ్ళి రివర్స్లో పడతాయి అన్నమాట ఇమేజ్లు. కెమెరా ఎలా అయితే రివర్స్లో పడుతుందో అలాగే మనలో కూడా లోపల రివర్స్లో పడిందా అని మళ్ళీ మన మైండ్ డీకోడ్ చేస్తుంది. ఇక్కడ అన్ని వీటికి జ్ఞానేంద్రియాలకు అన్నిటికీ సెంటర్లు ఉంటాయి. ఆ సెంటర్స్లో దాని యొక్క సాఫ్ట్వేర్ అంతా పనిచేస్తూ ఉంటుంది. రివర్స్ కాస్త అక్కడ మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది అనమాట. స్ట్రైట్ అయిపోయినాక అప్పుడు కనబడుతుంది. వాస్తవానికి లోపల పడేది రివర్స్. మీరు శీర్షాసనంలో ఉంటే ఎలా ఉంటారో అలా పడుతుంది లోపల ఇమేజ్. అది మళ్ళీ తిప్పుతుంది, తిప్పి కాళ్ళ కిందకి తలపైకి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. ఇది మొదట్లో చిన్నపిల్లలకి 3 నెలల లోపల తెలియదండి. అందుకని వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్లే చూపిస్తూ ఉంటాం అనమాట. గుర్తించలేడు. అందుకని లీలగా కనపడుతుంది వాడికి, క్లారిటీతో ఉండదు అనమాట, విజన్ క్లారిటీ ఉండదు. అందుకే 3 నెలల వయసు వరకు మెడ కింద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటారా బాబు అంటాడు. తేడా వచ్చిందంటే ఇంకా జీవితం అంతా గోవిందే. అది సరే. జాగ్రత్తగా గమనిస్తే ఈ చక్షురింద్రియం యొక్క బలహీనత ఎంతని చెప్పవచ్చు? ఎంతని చెప్పవచ్చు? ఎంతైనా చెప్పవచ్చు. శ్రోత్రేంద్రియము కంటే చాలా బలమైంది. ఎంత బలమైంది అంటే కళ్ళు మూసుకుని ఎక్కడిదైనా చూడవచ్చు దీంతో.
దివ్యలోకాలలో ఉన్నది కూడా చూడవచ్చు, అధోలోకాల్లో ఉన్నది కూడా చూడవచ్చు. 14 లోకాలలో దర్శనం పొందవచ్చు. ఈ చక్షురింద్రియం గనక సూక్ష్మీకరించి సమిష్టి సూక్ష్మంలో గనక మనం దీన్ని తీసుకెళ్ళగలిగితే ఎక్కడికైనా పంపించవచ్చు, దేన్నైనా చూడవచ్చు, ఎవరినైనా చూడవచ్చు. దీనికి సంబంధించిన విద్యలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి అంజన విద్య. కంటికి కాటుక రాసుకుంటే అదృశ్యమైనవన్నీ దృశ్యంగా కనబడతాయి. ఇలాగ చాలా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అవన్నీ మనం ఆధ్యాత్మిక విద్యకి పనికిరావు. మనకి అల్టిమేట్గా ఏం కావాలి? అంతర్ముఖంలో సర్వవ్యాపక ప్రకాశ దర్శనం కలగాలి. అది అల్టిమేట్గా మనం ఈ చక్షురింద్రియం ద్వారానే పొందాలి, ఆ అగ్నితత్వం ద్వారానే పొందాలి, ఆ సూర్యుడి అధిష్టాన దేవతగానే పొందాలి. కాబట్టి తప్పక ఈ ఇంద్రియాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. రసనేంద్రియం అనగా రసంబుల నీవు దేనిచే గ్రహింపబడుతున్నవో అదే రసనేంద్రియం. ఆ రసంబులు ఎన్ని విధంబులనినా ఉప్పు, పులుపు, కారము, తీపు, వగరు, చేదని 6 విధంబులు. వీనిలో ఒక్కొక్కటి అనేక విధంబులు. ఈ రసంబుల నీవు దేనిచే గ్రహింపబడుతున్నవో అది రసనేంద్రియం. ఇది కొననాలుకను ఆశ్రయించుకొని ఉన్నది. ఆ కొననాలుకే రసనేంద్రియం అని చెబుదామనినా సుప్త, మృత, మూర్ఛిత శరీరంబుల యందుండెడి నాలుకచే రసంబుల నీను గ్రహింపబడలేదు, అట్లు గ్రహింపబడలేదు. కనుక ఆ కొననాలుకకు వ్యతిరిక్తమై రసగ్రహణ శక్తిమంతై సూక్ష్మ యొక్క వస్తువు ఆ కొననాలుకను ఆశ్రయించుకున్నది. దానికే రసనేంద్రియం అని పేరు. వరుణుండి అధిష్టాన దేవత. ఈ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన రసనేంద్రియం రసంబులను అన్నింటినీ గ్రహించుచుండును. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ ట్యాబ్లెట్లు వేసుకుంటారా వేసుకోరా? సమస్య ఏదైనా వచ్చినప్పుడు నాలుక మీద 1 గంట సేపు ఉంచుకొని మింగమంటే ఏమంటారు? అప్పుడు జస్ట్ 1 గంటే ఉంచుకోవాలండి మీరు, అంతే. ఏమైపోతున్నప్పుడు అసలు దాన్ని 1 క్షణం భరించడమే కష్టం, అంతేనా కదా? చేతి మన నాలుగుకి తగలగానే మీ లోపల నుంచి ఒక రిఫ్లక్స్ వస్తుందండి, వాంతి వికారం అనమాట. అది దాన్ని బయటికి తోసేపు ఆ చేదేదో అదే కొద్దిగా దాని మీద షుగర్ కోటింగ్ వేస్తే ఓకే 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 ఇది లోపలికి పంపించి చూడండి దానికి ఎంత తెలివితేటలు ఉన్నాయో. చిన్నపిల్లవాడికి కూడానండి ఇది. చిన్నపిల్లవాడికి కూడా వాడికి ఏం తెలియదు అనుకుంటాను మీరు. ఎంత చిన్న వాడికి ఉండేదే పెసరకింతంత ట్యాబ్లెట్. ఆ పెసరకింతంత ట్యాబ్లెట్ వేయాలంటే వాడు వాంతి చేసుకుంటాడు. నానా యాగి. ఒకప్పుడు సిరపులు లేవు. ఒకప్పుడు పిల్లల వైద్యానికి నా చిన్నప్పుడు సిరపులు లేవు. అన్నీ పెద్దల మందులు తెచ్చి దాన్ని మళ్ళా పావు భాగం చేయాలి. ఆ ఇంకా చిన్న పిల్లవాడే పరక చేయాలి. దాన్ని నూరి దాన్ని తేనెలోనో లేకపోతే పాలల్లోనో నానా యాగి. ఒక ట్యాబ్లెట్ మొత్తం వాడితే అందులో 1 డోసు వస్తుంది. ఎందుకని అంతా వేస్టే. వాడు మింగడు, కక్కుకుంటాడు. ఏకంగా వాడు తాగిన పాలతో సహా కక్కుంటాడు. కాబట్టి ఈ ఇంద్రియం అత్యంత బలమైందా బలహీనమైందా? ఏంటండి వెళ్ళే కొద్దీ బలం వాటికి పెరుగుతుందా మనకి పెరుగుతుందా? అరే రే రే. కాబట్టి దానికి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఆకాశము, వాయువు, అగ్ని, జలం, 4వ లక్షణం కూడా వచ్చేసింది. అర్థమైందండి? కాబట్టి ఆ 6 రుచులు బలంగా తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం దానికి ఉంది. అయితే కేవలం ఈ 4కే ఉందంటారా? దానికి లేదు. దాని నుంచి కనెక్షన్ రసన నాడులు ఉంటాయన్నమాట. దీని మీద పైన కొనల తేలు ఉంటాయి అన్నమాట. దాని ద్వారా ఆ నాడులు గ్రహించి మనసుకు అందిస్తాయి. ఇక్కడ రసనేంద్రియానికి సంబంధించినటువంటి సూక్ష్మ ఏమంటారు న్యూరో సెంటర్ ఇక్కడ ఒకటి ఉంటుంది, దానికి అందిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఇంతకీ ఇంద్రియం దేని అంటున్నాం అసలు మనం? పతంజలి యోగ సూత్రాలలో పతంజలి మహర్షి అంటాడు, ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరో సెంటర్ ఉంది అదిటే ఇంద్రియం, ఇది కాదు. అర్థమైందండి? ఇవేవి ఇంద్రియాలు కావు. ఇంద్రియాలు ఏవి? ఇందులో ఉన్నవి. అర్థమైందండి? జాగ్రత్తగా వీటిని కంట్రోల్ చేసుకోవడం నువ్వు నేర్చుకున్న వాడవైతే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ కంట్రోల్ చేయాలనుకున్నాం? ఎక్కడ కంట్రోల్ చేయాలనుకున్నాం? కిటికీలు తలుపులు మూసేద్దాం అనుకున్నాం. కిటికీలు తలుపులు మూసేస్తే ఇంద్రియ నిగ్రహం రాదు. ఎక్కడ కంట్రోల్ చేయాలి ఇప్పుడు? ఇక్కడ. దీని మీద ప్రభావితం అయ్యేటట్లుగా చేయాలి.
అందుకని మిమ్మల్ని జపం ఎన్ని గంటలు చేయమన్నావు? 23 గంటలు చేస్తే చాలు నాకు, అంతే, ఇంక అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అన్నా. అప్పుడు ఏమనుకున్నారు మీరు? ఏంటంటే 23 గంటలు చేయడం ఏంటంటే ఓన్లీ ఇంపాసిబుల్ టాస్క్. అలా చేస్తే ఏమైంది? ఇక్కడ ప్రభావితమైంది. అప్పుడు ఇంద్రియ నిగ్రహం వచ్చేసింది. ఒక వారం కష్టపడ్డారండి, చూసుకోండి మీరు. జపానికి ముందుకి జపానికి తర్వాతకి మీలో వచ్చిన మార్పు గమనిస్తే మీలో వచ్చింది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. అదే మీరు బహిర్ముఖంగా సంపాదించాలనుకోండి, ఎంత కష్టపడ్డారు అది. కాబట్టి జాగ్రత్తగా మన ఇంద్రియాల చేత చేసే మహాపాపాలన్నింటినీ మనం జపం ద్వారా నివర్తించవచ్చు. అందుకే జపతో నాస్తి పాతక. ఏ తప్పులు చేయాలన్నా దేంతో చేయాలి? ఇంద్రియాలతోనే చేయాలి. అంతేనా కదా? జీవభావం అంతా దేంతో ముడిపడి ఉంది? ఇంద్రియాలతోటే. రాగద్వేషాలు దేంతో ముడిపడి ఉన్నాయి? అంతేనా కదా? ఇంతకీ వెండి కంచం తెచ్చుకున్నారా లేదా? అసలే మిమ్మల్ని ఇంటి దగ్గర కంచం తెచ్చుకోమన్నారు. ఏమండి, లేవా మీ ఇంట్లో వెండి కంచాలు? మీ పెళ్ళికి పెట్టి ఉంటారు కదా, ఏం చేస్తున్నారు? భద్రంగా అసలు లాకర్లో పెట్టి. ఇలాంటప్పుడే కదా తెచ్చుకోవాలి. పోతే ఇంకేమనుందా? ఇంతమందిలో ఆ కంచం తెస్తే ఇంకేమైనా ఉందా? ఎవరన్నా ఎత్తుకుపోతే అసలే 50 మంది. ఎవరట్లాంటి వాళ్ళు? అసలు మీకు ఐడియా వచ్చిందా వెండి కంచం తీసుకెళ్దామని? ఎందుకనండి? వెండి కంచంలో భోజనం చేస్తే చాలా బాగుంటుంది అని ఎవరు చెప్పారు? రసనేంద్రియం. రసనేంద్రియం చెప్తుందండి. అరిటాకులో భోజనం, వెండి కంచంలో భోజనం. అరిటాకులో భోజనమేమో యోగానికి గుర్తు, వెండి కంచంలో భోజనమేమో భోగానికి గుర్తు. రెండిటికి ద్వారం రసనేంద్రియమే. అర్థమైందండి? ఆ రసనేంద్రియమే యోగిగా ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలి? దాచుకోకూడదు. అది ఈ పూట తినాలి, విసిరావతల పారేయాలి. వాడెవడు? యోగి. అమ్మో, భద్రంగా లోపల పెట్టు. దాచుకునేవాడెవడు? భోగి. అంతే. అర్థమైందండి? జాగ్రత్తగా గమనించాలట. ఈ రసనేంద్రియం ఎంత బలమైందయ్యా అంటే నీ కలలో కూడా నీకు అనుభవాన్ని ఇవ్వగలదు. ఈ జ్ఞానేంద్రియాలన్నీ నీ కలలో కూడా నీకు అనుభవాన్ని ఇస్తాయండి. అవునా కదా? నీ కలలో నీ పక్కలో పాము పాకుతోంది. ఎక్కడ? కలలో. భయం వచ్చిందా రాలేదా? వచ్చిందా? పాము నీ మీద పాకితే ఎలా ఉంటుందో కొద్దిగా చెప్పు చూద్దాం. ఎవరైనా చెప్పగలరా? మాటలతో చెప్పలేరండి. గజగజ వణికిపోవడమే తప్ప మాటలతో ఏమీ చెప్పలేవు. కాబట్టి కళలో కూడా ఈ జ్ఞానేంద్రియాలు బలవత్తరమై పనిచేస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కారణం ఏమిటి? ఇందాక చెప్పే ఒక వరుస ఏమిటది? అన్నమును బట్టి మనసు, మనసును బట్టి భావము, భావమును బట్టి భాష, భాషను బట్టి ఆచారం. అర్థమైందండి? ఇప్పుడు అన్నంతో మొదలుపెట్టామా లేదా? కారణం ఏమిటి? ఇదిగో ఇదే, ఈ రసనేంద్రియమే, వేరే ఇంకేమీ లేదు. అర్థమైందండి? కడవీ బోల్ హిందీలో ఏమంటారు? అందుకని కడవీ బోల్. చేదుగా మాట్లాడతాడు వాడు. ఆ చేదుగా మాట్లాడేవాడు చాలా ప్రమాదం. ఎందుకని? మిగిలిందంతా కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి వాడికి కొద్దిగా దూరంగా ఉండాలన్నమాట. సరే, జాగ్రత్తగా ఈ రసనేంద్రియాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? 6 రుచులు గుర్తించకుండా ఉండే ఆహారాన్ని తయారు చేసుకోవాలి. సాధకులైన వాళ్ళు ఎటువంటి ఆహారం తయారు చేసుకోవాలి? 6 రుచులను గుర్తించడానికి వీలు లేనంత సామాన్య స్థాయికి దించాలి. దించితే మీరు ఈ రసనేంద్రియాన్ని స్వాధీనపరచుకోవచ్చు. అంతే. అప్పుడు ఏది కూర, ఏది పచ్చడి, ఏది పప్పు, ఏది అన్నం ఏమైనా తెలుస్తుందంటారా? అన్నీ ఒకలాగానే ఉంటాయి, ఏమీ హెచ్చు తగ్గులు లేవు. అర్థమైందండి? మీరు మీ శ్రీవారికి ఇలా వంట తయారు చేశారనుకోండి, ఏమంటారు? మీ కుటుంబం మొత్తానికి కూడా అలాగే తయారు చేశారనుకోండి, ఏమంటారు? ఏమా వంట ఎక్కడ నేర్చుకున్నావు అంటారా?
ప్రమాదం వస్తుందంటారా? ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు అలా చేశారనుకోండి, అసలు ఇంకేం లేదు, ఇక తిరుగులేదు ఇక మీకు. సో ఈ 40 రోజుల్లో మీరు పొందిన పరిణామం ఏమిటయ్యా అంటే 6 రుచులు తెలియకుండా వండటం అనేటటువంటిది నేర్చుకుని వచ్చారు, వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ విషయం మా శ్రీమతి గారు ఇంట్లో వండటం మొదలుపెట్టినప్పుడు చెప్పాం. సరే అయితే ఇవాళ నుంచి నేను అలాగే వండుతలే పో అంతే. మా ఇంట్లో అనంజనే జయలక్ష్మి గారికి బాగా తెలుస్తుంది ఈ విషయం, అర్థమైందండి. రాధగారు కూడా తెలుస్తుంది. శారద గారు వండారంటే మీరు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, స్ట్రిక్ట్ రూల్ అనమాట అది. ఆవిడ అలా మనసులో ఫిక్స్ అయిపోయింది అంతే. ఆవిడ ఏమంటదంటే నీ ఆధ్యాత్మిక ప్రగతికి నేనే కారణం. ఎందుకని ఆవిడ అలా వండబట్టేగా, అన్నమును బట్టి మనస్సు, మనసును బట్టి భావము, భావమును బట్టి భాష, భాషను బట్టి ఆచారం. నీకింత ప్రగతి ఎవరి వల్ల వచ్చిందనుకో? నా వల్ల. కనీసం కృతజ్ఞతలు చెప్పు, రోజు థ్యాంక్స్ చెప్పు నాకు అంటే అర్థం ఏంటి ఇప్పుడు? మరి అలా గృహిణి అలా ఉండాలి. నీ కుటుంబానికి ఆధ్యాత్మికమైన ప్రగతి, పారమార్థికమైన ప్రగతి, వాళ్ళని యోగులుగా తీర్చిదిచ్చే పని నీ చేతిలో పెట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరేదో బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళి ఓ 1,00,000 రూపాయలు సంపాదించుకొస్తే అది అయ్యే పని కాదండి. నీ పని ఏమిటయ్యా అంటే నీ కుటుంబాన్ని యోగులుగా, జ్ఞానులుగా తీర్చిదిద్దేటటువంటి ఆ బాధ్యతని నీ చేతిలో పెట్టారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? ఇవాళ ఫ్రై అయితే రేపు క్రై, అంతే. అలా చేయాల్సిందే, లేకపోతే కుదరదు. అసలే వాడు తినరండి బాబు అని వాళ్ళనే మనం సపోర్ట్ చేస్తున్నాం. మనం కూడా అలాగే చేయాలి. మరి రసనేంద్రియం బలహీనపడిపోతే నీ మనస్సు బలహీనపడిపోయింది, నీ మనస్సు బలహీనపడిపోతే మొత్తం బలహీనపడిపోయింది. కాబట్టి ఈ ఇంద్రియాన్ని చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి సుమి. కళలో కూడా పరిశీలించాలి. ఇలాలో నువ్వు గనక దానికి కావాల్సింది ఇవ్వకపోతే కళలో అయినా తెలుస్తుంది, అదే సృష్టించుకుంటుంది. ఎప్పటి నుంచో నీ గులాబ్ జామ్ తినాలని ఉందనుకోండి, దాదాపు 4 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఓ రోజు రాత్రి ఏం చేస్తుందంటే శివ మంత్రకాళి గులాబ్ జామ్ వస్తాను తినేసి పొద్దున్న లేచే ఉంటుంది. తెలుసా నేను రాత్రి గులాబ్ జామ్ తెలిసేది తెలుసా, నీకు తెలియదు అంటే నిన్నే ఛాలెంజ్ చేస్తుంది, నన్ను కంట్రోల్ చేసి చూద్దామని. చేయలేవు, అసాధ్యమండి. ఇది ఏదైనా సృష్టించగలుగుతుంది, ఇదేదని లేదండి. దాని అనుభవానికి కావలసిన ఏ వస్తువునైనా సరే అది సంకల్పంతో సృష్టించగలుగుతుంది. మనస్సుకి రసనేంద్రియం బాగా దగ్గర. ఇందాకేం చెప్పాను? మనసు యొక్క శక్తి చక్షురింద్రియం ద్వారా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనసు యొక్క శక్తి 75% రసనేంద్రియం చేత పూరించబడుతూ ఉంటుంది. ఖర్చు అయిపోయేదేమో కళ్ళ ద్వారా ఖర్చు అయిపోతుంటుంది, నింపేదంతా రసనేంద్రియం నింపుతూ ఉంటుంది. నీ గుణధర్మం అంతా ఈ రసనేంద్రియం మీద ఆధారపడు. సరే, ఘ్రాణేంద్రియం అనగా గంధములని నీవు దేనిచే గ్రహింపబడుతున్నావో అది ఘ్రాణేంద్రియం. ఈ గంధములు ఎన్ని విధములైన సుగంధము, దుర్గంధము, మిశ్రగంధం అని 3 విధములు. అందులో ఒకటి అనేక విధములు. ఇన్ని గంధములు దేనివల్ల గ్రహింపబడుతున్నావో అది ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణేంద్రియం నాసికాగ్రమను ఆశ్రయించుకొని ఉన్నది. ఆ నాసికాగ్రమే ఘ్రాణేంద్రియం అని చెప్పుదామనిన సుప్త మృత మూర్ఛిత శరీరంలో నాసికాగ్రము చేత గంధములని గ్రహింపబడవలేను. అటుల గ్రహింపబడలేదు. నాసికాగ్రగా వ్యతిరిక్తమై గంధగ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై ఒక వస్తువు నాసికాగ్రమును ఆశ్రయించుకున్నది. దానికి ఘ్రాణేంద్రియం అని పేరు. దానికి అధిష్టానము దేవతలు, అశ్విని దేవతలు. ఆ అధిష్టాన దేవతల చేత ప్రేరేపింపబడిన ఘ్రాణేంద్రియము చేత గంధములన్నీ గ్రహింపబడుతున్నవి. అశ్విని దేవతలు. నీ ఆరోగ్యానికి వీళ్ళే ప్రధాన కారణం. అర్థమైందండి? పూర్వకాలంలో ఒక వైద్యం ఉండేదండి. ఎలాంటి వైద్యం అంటే మూలిక వాసన చూపిస్తే అనారోగ్యం తగ్గిపోయి. అలాగే ఇప్పటికీ మీరు పంచకర్మ చికిత్సకు వెళితే కషాయం ముక్కులో వేస్తారు. అలాగే కొన్ని తైలముల ద్వారా తయారు చేయబడిన ఔషధాలు కూడా నాసికలో వేస్తారనమాట. ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన అనేక సమస్యలకి ఇదే ద్వారం. దీని ద్వారా వేసేస్తారు, వెళ్ళిపోయి చక్కగా పరిష్కారం అయిపోతుంది. అర్థమైందండి? ఇక్కడ గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా ఈ కపాలానికి సంబంధించిన సమస్యలు కానీ, ఇలా ఎన్నో చాలా ఉన్నాయండి. ఇన్నన్ని చెప్పడానికి వీల్లేదు. బ్రెయిన్కి సంబంధించినవి 14 రోగాలు ఉన్నాయి. ఆ 14 రోగాలకి కూడా దీని ద్వారానే వైద్యం చేస్తారు.
చాలా విశేషమైన ద్వారం ఇది. ఇందులో ఎన్ని లక్షణాలు కలిసినాయి ఇప్పుడు? 5. ఆఖరికి పృథ్వీ లక్షణం కూడా కలిసింది ఇందులో. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ 5 లక్షణాలు కలిసి బలవత్తరమైనటువంటిదిగా ఈ గంధం పనిచేస్తుంది. ఎంత బలవత్తరమైందో తెలుసా మీకు? ఇది మృత్యుకాలంలో కూడా పనిచేస్తుంది. మిగిలినవన్నీ పడిపోవచ్చు, కానీ ఈ గంధం మాత్రం పనిచేస్తుంది. ఎందుకని? ఆఖరిది శ్వాసేగా పడిపోయేది, అప్పుడు కూడా పనిచేస్తుంది. అంత బలమైనటువంటిది ఈ గంధం. మీకు సుదూరంలో పులిహోర తిరగమత పెడితే తెలుసునో తెలీదా? సందు చివర ఎవరింటోనో పులిహోర తయారు చేస్తున్నారు, తిరగమత పెడితే అయ్యయ్యో ఎంత పవర్ఫుల్ అండి మీరు. జాగ్రత్తగా ఉండాలంట దీని గురించి. మరి దీని గురించి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? అనులోమ విలోమ సమ ప్రాణాయామం ద్వారా ఈ నాసిక అనే ఇంద్రియాన్ని స్వాధీనపరచుకోవాలి, లేకపోతే అవదు. ఎప్పటికైనా సరే అనులోమ విలోమ సమ ప్రాణాయామం ద్వారా, లేదా నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా, లేదా నాడీ భేదన ప్రాణాయామం ద్వారా ఈ నాసిక అనే ఇంద్రియాన్ని స్వాధీనపరచుకోవాలి. లేకపోతే ఇది చేసేటటువంటి సమస్య అంతా ఇంత కాదు, ఎన్నో అంశాలను ఆహ్వానిస్తుంది, ఎన్నో అంశాలను రిజెక్ట్ కూడా చేస్తుంది. ఇది బలవత్తరంగా పనిచేస్తుందండి. ఎంత బలవత్తరంగా పనిచేస్తుందంటే, పక్కింటో వాళ్ళు ఏమైనా వండుకున్నది మీకు నచ్చలేదనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వెళ్ళి పోటాడు రావాలి, ఏమిటమ్మా మీ ప్రాబ్లము? మా ఇంట్లోకి వస్తున్నాయండి మీ వాసనలన్నీ, ఏం చేయాలి ఇప్పుడు? అయితే ఇలా ఈ ప్రభావం బలంగా ఉండడం చేత ఈ బలహీనతలో నుంచి బయటపడడం కోసమని ఒకే రకమైన జీవన విధానం ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర నివసించడం అనేటటువంటి దానికి రూపకల్పన చేసుకున్నారు. ఒకదానికి పెడితే ఓదానికి వచ్చిందట తగాదా. జాగ్రత్తగా గనక మనం గమనించినట్లయితే ఈ నాసికేంద్రియము చాలా ఘర్షణలకు తావిస్తుంది జాగ్రత్తగా లేకపోతే. అదే కాదు, వ్యతిరేక సంస్కారాలున్న జీవులు ఒకదానినొకటి నాసిక ద్వారా, వాసన ద్వారానే గుర్తిస్తాయి. సజాతి జీవులు, విజాతి జీవులు ఒకదానినొకటి గుర్తించేది కూడా ఈ నాసిక ద్వారానే. కుక్క మన ఎలా గుర్తిస్తుంది? వాసన ద్వారానే. అర్థమైందండి? చాలా జీవరాశులు వాటి వాటి ఆహారాన్ని ఎలా గుర్తిస్తాయి? వాసన ద్వారానే. ఎంతైన విషయం, ఇద్దరు పోట్లాడుకునే వాళ్ళు ఉంటారండి, ఏ సంబంధమైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ వాసన బాగా బలంగా పనిచేస్తుంది. వాటితో పోట్లాడాలనే ప్రేరణనిస్తుందట. ఇది ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో గుర్తుంచుకోండి. మీకు కావాలంటే చూసుకోండి. మీకు ఎవరితో అయినా పడదనుకోండి, వాడు ఎదురుకుండా వస్తున్నారనుకోండి, ముందు చక్షురింద్రియం క్యాచ్ చేస్తుంది, అబ్బో విడుస్తున్నట్రా బాబోయ్. మనం ఇప్పుడు ఏం చేయాలి? వీలైనంతగా పక్కకి తప్పుకుందాం. కానీ వాడు వచ్చి నీ ఎదురుకుండా నిలబడతాడు, అప్పుడేం చేస్తావు? అప్పుడు వెంటనే నీ నాసిక పనిచేస్తుందన్నమాట. పనిచేసి ఆ సూక్ష్మంగా ఆ శరీరం నుంచి విడుదలవుతున్నటువంటి వాసనల్ని ఇది గ్రహిస్తుంది. వెంటనే నీ లోపల మనసులో ఉన్న వ్యతిరేక సంస్కారాలను మేల్కొలిపి నీకు ప్రమాదం వచ్చిందనే ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. మోగించి అడ్రినలిన్ పంప్ అవుతుంది. అంతే, వాడి మీద విరుచుకు పడిపోతాడు. అంతే. ఈ లోపల ఈ రియాక్షన్ అంతా జరగడానికి రెపపాటే టైం పడుతుంది. వాడు ఏమనక్కర్లేదు, బాగున్నారా అంటే చాలు, అంతే. వ్యతిరేక సంస్కారాలను వాడు మన ఎదురుకుండా నిలబడి బాగున్నారా అంటే చాలు, మేము బాగోమండి, మీరు ఒక్కళ్ళే బాగుంటారు. ఇక గొడవ మొదలు అయిపోయింది, ఇంకేముంది. ఇలాగా మనలో అటువంటి రియాక్షన్స్ ఎలా వచ్చినాయంటే ఈ జ్ఞానేంద్రియాలే. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా అనుకూల సంస్కారాల చేత, వ్యతిరేక సంస్కారాల చేత బలంగా మనసు చేత ప్రభావితం అవుతున్నాయి. అలాగే ఇవి జ్ఞానాన్ని అందించేటప్పుడు కూడా
అదే పద్ధతిలో అనుకూల సంస్కారాలని వ్యతిరేక సంస్కారాలని బలపరిచేటట్లుగానే ఇవి జ్ఞానాన్ని అందిస్తాయి బయట నుంచి. అందుకని ఇంద్రియ సంవేదనల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం అని చెప్తాం. అర్థమైందండి? ఒక రకంగా చూస్తే ఆ జ్ఞానాన్ని పొందేటప్పుడు ఆ ఇంద్రియం బాగా కష్టపడుతోందట. ఆ కష్టాన్ని జ్ఞానంగా మార్చుకోవడానికి మనసు కష్టపడుతుందట. ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటంటే కష్టం ద్వారా లభించిన ఫలితం. అది ఏదైనా సరే అరిషడ్ వర్గాలన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాల చేతిలో ఉన్నాయి. చూసుకోండి, మీరు కావాల్సి వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. అంతకుముందు మనం ఇంకా చాలా చదివాంగా 16. దంభం, దర్పం, దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానంచాభిజాతస్య పార్థ సంపదమాసురి. ఆసురీ లక్షణాలన్నీ వీటి ద్వారానే ప్రవేశిస్తాయి. ఆఖరికి సాత్విక లక్షణాలకు కూడా ఇవే. అవేమిటి? శ్రద్ధ, భక్తి, ముక్తి. శ్రద్ధ, భక్తి, ముక్తి కూడా ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే. ఈ 3 అందించారనుకోండి, ఆ ముందున్న 13 ఎగిరిపోతాయి. కాబట్టి సదాచారం అనగా ఏమి? జ్ఞానేంద్రియముల ద్వారా శ్రద్ధ, భక్తి, ముక్తి అందించడమే సదాచారం. ఈ 3 అందిస్తూ ఉంటాం బలంగా. అప్పుడేమైపోయింది? మంచినీళ్ళు బాగా పోసాం, ఆ 13 రంగునీళ్ళు, ఆ ముందున్నవన్నీ అవేమైతే పొర్లిపోయినాయి, మంచినీళ్ళు మిగిలిపోయాయి. జాగ్రత్తగా సాధన ఈ రీతిగా చేయవలెను. అర్థమైందండి? ఆసురీ లక్షణాలతో అంతర్ముఖ సాధనలు చేయకూడదు. చేస్తే ఆసురీ లక్షణాలు బలపడతాయి. శ్రద్ధ, భక్తి, ముక్తిని ప్రధానంగా పట్టుకోకుండా మిగిలిన 13 లక్షణాలని పట్టుకుని కనుక మీరు జపము, ధ్యానము, సమాధి, సాక్షాత్కారాన్ని పొందారనుకోండి, అప్పుడు మీరు ఆ లక్షణాలతో బలపడతారు. అందుకని రజోగుణం, తమోగుణంతో అంతర్ముఖ సాధనలు చేయరాదు. చేశారంటే మటుకు మీలో ఆ లక్షణాలున్న గణాలన్నీ బలపడిపోతాయి. అర్థమైందండి? అందుకే ఎవరెవరిని ఎలా ఆరాధిస్తారో కూడా శ్రద్ధాత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో చెప్తాడు. యక్షరక్షాంసి రాజసా యజంతే సాత్వికాన్ దేవాన్. దేవతల్ని సాత్వికులే అర్చిస్తారు. అర్థమైందండి? యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాన్ శాన్యే యజంతే తామసా జనా. యజంతే, యజంతే అంటే పుచ్చుకొనుట, ఆరాధన ద్వారా లోపలికి పుచ్చుకొనుట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3లో ప్రతి మనిషిలోనూ ఉంటారు, ఒక్కళ్ళలోనే ఉంటారు అనుకునేరు. ఈ 3 గుణాలు ఎక్కడ ఉంటాయో వాళ్ళందరూ అన్ని చోట్ల ఉంటారు. మన సూక్ష్మ శరీరమే వాళ్ళకి ఆవాసం. దేవతలకైనా, యక్షరాక్షసులకైనా, భూత ప్రేత పిశాచాదులకైనా సూక్ష్మ శరీరమే ఆవాసం. ఆ బలహీనత ఉంటే చాలు, నీకు వాడు వచ్చేస్తాడు. నాకు ఇల్లు దొరికిందిరా బాబు. అద్దె ఇంటికి దిగాల్సిన వాడు ఎలా వెతుకుతుంటాడు? టూలెట్ బోర్డు ఉండాలా వద్దా? లేకపోతే ఆ ఇంట్లోకి రాలేడుగా. బయట టూలెట్ బోర్డు పెట్టాం, ఏమైపోయింది? దొరికేసింది రైలు నాకు. అలాగే మీ సూక్ష్మ శరీరం బయట ఆ బలహీనత ద్వారా టూలెట్ బోర్డు పెట్టినట్టే. ఆకర్షణ మీలో ఉందంటే, ఆసక్తి మిగిలి ఉందంటే తప్పక మీలోకి వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్ఞానేంద్రియాలే మీ మనసు లోపలికి అన్నింటినీ పంపించే మార్గాలు. బహిర్ముఖమైన ప్రపంచంలో నుంచి ఆఖరికి సమిష్టి సూక్ష్మంలో ఉన్న 14 లోకాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే గుర్తించబడి మీ మనసులోకి ప్రవేశిస్తారు. స్థూలాన్ని అధిగమించి సూక్ష్మ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, సమిష్టి సూక్ష్మంలోకి చేరిన వాళ్ళు కూడా ఈ జ్ఞానేంద్రియాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? అందుకే పరమాత్మ ఏం చేస్తాడంటే సమాధి నిష్టలో ఉత్తమమైన గాఢ సమాధి నిష్టకి రాగానే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవి. అమ్మాయిని అడుగుతుండే, అమ్మాయి బాగున్నావా, ఏమైనా తెలిసిందా, ఏం తిన్నావో తెలిసిందమ్మా, ఏం తెలియదు. వీళ్ళంతా ఏదో మాట్లాడుకున్నారు, ఏమైనా తెలిసిందమ్మా, ఏం తెలియదు. ఎందుకని? అయిపోయింది. ఇంద్రియాలు పనిచేయవిగా. గాఢ సమాధి నిష్ట ఎందున్నప్పుడు పనిచేయవిగా. అదొక వరం. ఎందుకని? అప్పుడు కూడా పనిచేసినాయి అనుకోండి, ప్రమాదం.
ఎందుకని నీకు ఒక బలవత్తరమైనటువంటి మనస్సు ఉంది లోపల. సమాధి నిష్టలో అత్యంత బలవత్తరమైన మనస్సు లభిస్తుంది. ఆ మనస్సుతో నువ్వు భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. అంత బలమైన మనస్సు అది. ఆ బలమైన మనస్సుతో గనక బహిర్ముఖంలోకి తిరిగావు, ఏమైపోతుంది? ఇంకా వాటిని వీటిని కాదు, కనబడ్డవన్నీ ఎసుకుపోతుంది. మళ్ళీ ఆ బరువంతా దించాలంటే చాలా కష్టం. అందుకని పరమాత్మ మన వ్యవస్థలోనే, మానవుడి వ్యవస్థలోనే, ఈ ఉపాధిలోనే ఆ అవకాశాన్ని పెట్టి. అందుకే మానవోపాధి ఉత్తమం. ఎందుకు జ్ఞానం సంపాదించడం వీలవుతుంది, ఎలా ముక్తి వీలవుతుంది ఈ ఉపాధి అంటే ఈ కారణం చేత. నీ ఇంద్రియాలని సమాధి నిష్ట ద్వారా నువ్వు లోపలికి తిప్పుకేసుకోవచ్చు. పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో అంటాడు, కూర్మోంగాని ఇవ, తాబేలు ఎట్లా ముడుచుకుంటోందో అలా నీ ఇంద్రియాలను లోపలికి ముడుచుకో, నీ సమాధి నిష్టలోకి ముడుచుకో, నీ హృదయం లోపలికి ముడుచుకో, నీ స్వరూపం లోపలికి ముడుచుకో. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ స్వరూపంలో లయమైపోతాయి. కేవల ప్రకాశమే ఉంటుంది, అసలు ఏ ఇంద్రియాలు ఉండవు. నిరీంద్రియతయాత్మనః అని ఆత్మబోధలో చెప్పాడు. నీవు నిరీంద్రియుడు, అసలు ఇంద్రియాలే లేవు. ఆత్మజ్ఞానం కలగాలంటే నీకు అసలు ఇంద్రియాలు ఉన్నాయనేది తోచకూడదు. నిరీంద్రియతయాత్మనః, వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నట్టు తోస్తుందా, ఇంద్రియాలు లేనట్టు తోస్తుందా? కలలో కూడా ఇంద్రియాలు ఉన్నట్టు తోస్తూ ఉంటే ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? కాబట్టి ఎప్పటికైనా మనం అంతర్ముఖ సాధన ఎంత బలంగా చేయాలి? నిరీంద్రియతయాత్మనః, ఆ కేవలమైన ప్రకాశమే నేను, అసలు నాకే ఇంద్రియాలు లేవు అని నిరాకరించి నిరసించేటటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, వైరాగ్యాన్ని, ముముక్షత్వాన్ని, సర్వవ్యాపక ప్రకాశమే నేననే నిర్ణయాన్ని బలంగా కలిగి ఉండాలి. అప్పుడు సాక్షాత్కార జ్ఞానం సులభమైపోతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.